వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సుగుణ. టుడే ధనియాల పొడి దేనికి ఇడ్లీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది. 2 ముద్దల రైస్లో కూడా కలుపుకుని నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది. ధనియాల పొడి ఎట్లా చేయాలో చెప్తున్నాను. ఇదిగోండి, నేను ఈ కప్పుతో తీసుకున్న ధనియాలు, ఎండుమిర్చి ఒక 20-25, మన కారం బట్టి, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ 2 స్పూన్లు సాల్ట్. సో ముందుగా నూనె పోసుకొని కొంచెం ఒక 4-5 స్పూన్ల నూనె పోసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలి. అవి పక్కన పెట్టి ధనియాలు మంచి మీడియం సైజు స్టవ్ మీద మీడియం ఉండేలాగా ద్వారగా వేయించుకోవాలి. మరి మాడిపోతే నల్లగా వస్తుంది. చక్కగా ద్వారగా మంచిగా కొద్ది సిమ్లోనే పెట్టి స్టవ్ని వేయించుకుంటే చాలా బాగుంటుంది. అది మంచి ఆపరేషన్ పేషెంట్లు కూడా తినచ్చు. చట్నీలు అవి వేసుకోవద్దు అంటారు. శనగపప్పు, పుట్నాల పప్పు అట్లా చట్నీలు, కొబ్బరి చట్నీ అవి చేస్తారు కదా, వాటికన్నా ధనియాల పొడి ఎవరైనా తినచ్చు. పేషెంట్లకి పెట్టచ్చు. అన్నంలోనూ కలుపుకోవచ్చు, ఇడ్లీలో ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడే నేను పక్కనే ఇడ్లీ పెట్టాము. ఈ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ధనియాల పొడి మంచిగా 1 నెల 2 నెలలు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. ధనియాల పొడి అంటే మా పాప కూడా ఇడ్లీ అస్సలు ఇష్టపడదు. ఇడ్లీ కూడా తినడానికి ఇష్టపడుతుంది. ఇదిగోండి, ఇట్లా 4-5 స్పూన్ల నూనె వేసుకుంటే ముందుగా ఎండుమిర్చి వేయించాక ఈ తీసుకుని పక్కన పెట్టుకుని ఇందులోనే ధనియాలు వేయించుకుంటే సరిపోతుంది. మనం మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. సింపుల్గానే అయిపోతుంది. మనకి భోజనంలో తినచ్చు. లేని పక్షంలో ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. కారపొడిలాగా ఎండుమిర్చి చక్కగా వేయించుకొని పక్కా తీసుకోవాలి. అదే నూనెలో మంచిగా ధనియాలు వేయించేసుకుని ఎండుమిరపకాయలు వేయించుకొని ఓ పక్కన ఇడ్లీ ఉడుకుతుంది. చక్కగా ఇడ్లీ అవతలకి మనకి ధనియాల పొడి రెడీ అయిపోతుంది. ధనియాల పొడి ఇవి చక్కగా మంచిగా మరీ హెవీ మంట పెట్టకుండా మీడియం సైజు పెట్టుకుని వేయించుకోవాలి. నూనె కూడా సరిపోయింది. చక్కగా ఈ మంచి దోర కలర్ వచ్చాక అక్కడ అయింది. ఇట్లా దోరగా మంచిగా వేయించుకొని ఒక 5 నిమిషాల పక్కన పెట్టి చూసారా, మంచి దోరగా వచ్చినాయి. కలర్ మారింది మంచిగాను. ఒక 5 నిమిషాలు చల్లారాక మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. మంచి దోరగా వేగినాయి అన్నమాట. ఒక 10 మినిట్స్ పట్టింది. పక్కన తీసేస్తున్నావా? పక్కన పెట్టేసుకుని కొంచెం చల్లారాక త్వరగా వేగినాయి కదా, మంచిగా ఇట్లా వేయించుకొని తీసుకొని ఇంకేమీ లేదు. కొద్ది చల్లారాక ఇందులోనే ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేది. కొంచెం చల్లారి ఒక 5 మినిట్స్ చల్లారాక ఇందులోనే ఎండుమిర్చి, వెల్లుల్లి కొంచెం నలిగాక వెల్లుల్లి వేయండి, బాగుంటుంది. సాల్ట్ కూడా వేసేస్తాను.
వెల్లుల్లి ఒక వెల్లుల్లిపాయలు ఇది హాఫ్ నాలుగైతే మిక్సీ అప్పుడు వెల్లుల్లిపాయ అయిందండి ఎంతకంత స్టార్ట్. ఇదండి మిక్సీకి వెల్లుల్లి ఒకటి ఇది కొంచెం నలిగాక మధ్యలో వెల్లుల్లి వేద్దాం అల్లం మెత్తగా అయిపోతుంది. మిక్సీ పట్టి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేస్తాను. ఇది మంచిగా మెత్తగా కావాల్సిన ఇంకా వేడిగా ఉంది, పొగలు పొగలు వస్తున్నాయి. అట్లాగే ఉంటుంది మరి మిక్స్. ఇక పొడుసు అది కొంచెం మెత్తగా పట్టుకుంటూ ఇడ్లీలోకి ధనియాల పొడి రెడీ. మంచిగా చాలా బాగుంటుంది. రైస్లోనూ వేసుకోవచ్చు, ఇడ్లీలోకి. ఆపరేషన్ పేషెంట్లు చట్నీల కన్నా ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మా పిల్లలకి కూడా మా మనవాళ్ళకి ఇడ్లీలో నంతా తిన్నానా ధనియాల పొడి వేసుకుని హర్రే ఎట్లా ఉంది అవి